So in this video session, we'll try to find the variance of the normal distribution. Variance of the normal distribution. Consider the normal distribution with b comma sigma as parameters. F of x is equals to 1 by sigma root 2 pi e power minus half x minus b by sigma whole square. ఇంతకు ముందు కూడా చెప్పాను f of x వచ్చేసి 1 by sigma root 2 pi e power minus half x minus mu by sigma హోల్ స్క్వేర్. ఇక్కడ మ్యూ ప్లేస్లో నేను ఇక్కడ బి తీసుకున్నాను మ్యూ ప్లేస్లో బి తీసుకున్నాను. అదే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో హియర్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ వేరియన్స్ ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ ఈస్ variance sigma square is equals to integral minus infinity to infinity x square into f of x dx minus mu square. Variance sigma square is equals to integral minus infinity to infinity x square f of x dx minus mu square. Variance sigma square is equals to integral minus infinity to infinity x square f of x dx minus mu square. Formula for finding variance. Here f of x value is 1 by sigma root 2 pi. After substituting ఈ వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి బయట రాసాను ఇంటెగ్రల్ బయట. ఇక్కడ మ్యూ వాల్యూ b ఇంత కిందాక పైన ఫైండ్ అవుట్ చేసాం, పైన ఉంది చూడండి మ్యూ వాల్యూ b, కాబట్టి మ్యూ ప్లేస్లో b సబ్స్టిట్యూట్ చేశాను. దెన్ ఇట్ విల్ బి b స్క్వేర్. సేమ్ పైన చేసిన విధంగానే ఎక్స్ మైనస్ బి బై సిగ్మా, ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్లో పైన ఈ పవర్ ఏదైతే ఉందో దీన్ని నేనేమనుకుంటానంటే జెడ్ అనుకుంటాను. దెన్ ఇట్ విల్ బి జెడ్ స్క్వేర్. అప్పుడు డీజెడ్ ఏమవుతుంది అంటే డిఎక్స్ బై సిగ్మా, ఈ సిగ్మా ఈ డిఎక్స్ బై సిగ్మాని ఎలా రాసుకోవచ్చు, డీజెడ్గా రాసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ ఇందాక కూడా మీకు చేసి చూపించాను, మళ్ళీ చేస్తాను చూడండి. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ బి బై సిగ్మా, ఎక్స్ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ సిగ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ జెడ్ సిగ్మా. సో ఈ బి ప్లస్ జెడ్ సిగ్మా ఈ బి ప్లస్ జెడ్ సిగ్మా ఎలా వచ్చింటుందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో అది వచ్చింది. ఈ పవర్ మైనస్ జెడ్ స్క్వేర్ బై 2, ఇక్కడ మైనస్ కూడా ఉంది జాగ్రత్త, ఇక్కడ కూడా మైనస్ హాఫ్ ఉంది జాగ్రత్త. ఇది మైనస్ బి స్క్వేర్ అనేది రాసుకున్నాను. రాసిన తర్వాత నెక్స్ట్ వన్ బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ ఎప్పుడైతే మనం ఎక్స్పాండ్ చేస్తామో ఈ స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎప్పుడైతే మనం ఎక్స్పాండ్ చేస్తామో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, దెన్ ఇట్ విల్ బి బి స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ ప్లస్ 2bz సిగ్మా అనేది వస్తుంది. సో అందుకే ఈ టర్మ్ ఏమో సరిపోయింది, లాస్ట్లో మైనస్ బి స్క్వేర్. అడిషనల్గా మీకు ఇక్కడ 3 టర్మ్స్ వచ్చినాయి. ఎలా వచ్చాయి సార్ అడిషనల్గా ఈ 3 టర్మ్స్? ఒక టర్మ్ నుంచి 3 ఎలా అయ్యాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఫస్ట్ టర్మ్లో ఇక్కడ 1 బై సిగ్మా రూట్ 2 పైని బి స్క్వేర్ బై సిగ్మా రూట్ 2 పై ఎందుకు రాసుకున్నానంటే ఇక్కడ బి స్క్వేర్ ఉంది కాబట్టి. సెకండ్ టర్మ్లో సిగ్మా స్క్వేర్ బై రూట్ 2 పై అనేది రాసుకున్నాను, ఇక్కడ సిగ్మా స్క్వేర్ ఉంది కాబట్టి. ఇక్కడ జెడ్ స్క్వేర్ ఎలా వచ్చింది సార్ అంటే ఇక్కడ జెడ్ స్క్వేర్ ఉంది చూడండి పైన, అందుకు అలా రాసుకున్నాను. కానీ ఇక్కడ జెడ్ ఎందుకు వచ్చింది అంటే ఈ 2 సిగ్మా బి అనేది కాన్స్టెంట్ బయటికి వెళ్ళిపోతే జెడ్ ఈ పవర్ మైనస్ జెడ్ స్క్వేర్ బై 2 డిజెడ్ అవుతుంది. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, ఇక్కడ ఇంటిగ్రాండు ఏమవుతుంది అంటే ఇది ఇంటిగ్రాండు, ఇదేమవుతుందంటే ఆడ్ ఫంక్షను, ఇది ఈవెన్ ఫంక్షను. సో దీని వాల్యూ ఇది కూడా ఈవెన్ ఫంక్షను. సో ఆడ్ ఫంక్షన్ ఏది, ఇది ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుందంటే 0 అవుతుంది. బికాస్ ద ఇంటిగ్రాండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంటిగ్రాండ్ వాల్యూ 0 కాబట్టి ఇక్కడ డ్యూ టు ద ప్రాపర్టీ ఇంటెగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇంటెగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ if f of x is even function, 0 if f of x is an odd function. కాబట్టి ఈ ఇంటిగ్రాండ్ 0 అయిపోతుంది. ఈ టర్మ్ ఇక్కడ నుంచి మనం రాసుకోము, ఇది 0 అయిపోతుంది. ఇది 0 అయిపోయిన తర్వాత లాస్ట్లో మైనస్ బి స్క్వేర్ అలాగే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇదంతా కొద్దిగా క్లియర్ చేసి మీకు చెప్తాను. ఇక్కడ మీరు గమనించారో లేదో లోయర్ లిమిట్ మైనస్ ఇన్ఫినిటీ 0గా మారింది.
హియర్ ఆల్సో లోయర్ లిమిట్ మైనస్ ఇన్ఫినిటీని నేను జీరోగా రాసుకున్నాను. అడిషనల్గా ముందర 2 రాసుకున్నాను. పైన బీ స్క్వేర్, ఇక్కడ 2 బీ స్క్వేర్, పైన సిగ్మా స్క్వేర్, ఇక్కడ 2 సిగ్మా స్క్వేర్. ఎలా వచ్చింది సార్ అడిషనల్గా 2 అది అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఇందాక పైన మీకు రాశాను, ఆ ప్రాపర్టీని బేస్ చేసుకొని రాశాను. సో తర్వాత నెక్స్ట్ స్టెప్స్ బాగా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్లో దీని వాల్యూ అయితే మీకు తెలుసు, ఇందాక పైన కూడా చెప్పాను. ఈ ఇంటెగ్రల్ వాల్యూ ఎంత, √π/2, కానీ ఇది 0 అయిపోతుంది లాస్ట్లో బీ స్క్వేర్. దీన్ని మాత్రం మనం సాల్వ్ చేసుకుంటే మిడిల్ ఇంటెగ్రల్ని సరిపోతుంది. కాబట్టి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో దీని వాల్యూ √π/2 పైన ఉంది ఇది, కానీ దీన్ని మనము కొద్దిగా సింప్లిఫై చేసి రాసుకోవాలా. పైన ఉండేది అలాగే నేను కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ -b² అలాగే ఉంటుంది. అండ్ హియర్ √2 ఇంటూ √2 మీన్స్ √2 ఇంటూ √2 మీన్స్ 2. 2 క్యాన్సిల్ అవుతుంది. √2 క్యాన్సిల్ అవుతుంది. హియర్ b² మాత్రం ఉంటుంది. ఇక్కడ కూడా -b² ఉంది. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ పక్కనే రాశాను, బాగా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే +b² -b² క్యాన్సిల్ అయిపోతే కేవలం మిడిల్ టర్మ్ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ ఈ స్టెప్లో మిడిల్ టర్మ్ మాత్రమే మిగిలింది. -b² +b² క్యాన్సిల్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే z² z ఇంటూ జెడ్గా రాశాను. ఒక జెడ్ ఏమో dz పక్కన రాశాను, ఒక జెడ్ ఏమో అలాగే రాశాను. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. z² z ఇంటూ జెడ్గా స్ప్లిట్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి z² z ఇంటూ జెడ్గా. ఎందుకు అంటే z ఇంటూ dz ఏమవుతుందంటే dt అవుతుంది. వెన్ యూ సబ్స్టిట్యూట్ z²/2ని tగా రాసుకున్నప్పుడు అప్పుడు e⁻t అవుతుంది. z వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే, దీని నుంచి ఎవరైనా z వాల్యూ చెప్పగలుగుతారా? z² 2t, z స్క్వేర్ ఆ పక్కకి వెళ్తే √2 ఇంటూ √t, √2 ఇంటూ √t. √2 బయట రాసుకున్నాను. ఈ స్టెప్లో మీరు గమనించారో లేదో అడిషనల్గా ఒక √2 వచ్చింది. ఇక్కడ √tగా రాసుకున్నాను. రాసిన తర్వాత √2 విల్ గెట్స్ క్యాన్సిల్, √2 విల్ గెట్స్ క్యాన్సిల్. యూ హ్యావ్ లెఫ్ట్ విత్ 2 σ² e⁻t అలాగే రాసుకొని √tని ఇక్కడ చాలా డిఫరెంట్గా రాసున్నాను. ఇది మాత్రం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ స్టెప్. ఇక్కడ √tని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా రాశాను. ఎందుకు సార్ అంటే √t మీన్స్ t⁻1/2 అండ్ దిస్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ t⁻3/2 -1. ఎందుకు సార్ అలా రాశారు అంటే 3/2 -1 మీన్స్ 1/2. మరి ఎందుకు అలా రాశాము అంటే ఇక్కడ చూడండి, విత్ ద హెల్ప్ ఆఫ్ గామా ఫంక్షన్, ఇది గామా ఫంక్షన్ ఫార్ములా. గామా n is equals to integral 0 to infinity e⁻x x⁻n-1. ఇక్కడ x ప్లేస్లో t ఉంది, n ప్లేస్లో 3/2 ఉంది. సో దీన్ని గామా 3/2గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే నేను రెడ్గా రౌండ్ ఆఫ్ చేశాను దాన్నంతా గామా 3/2గా విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా అలా రాశాను. స్పెషల్ ఫంక్షన్స్ అనే ఒక టాపిక్ ఉంది, అది గనక చదువుకుని ఉంటే మీకు ఇదంతా అర్థమయ్యేది. స్పెషల్ ఫంక్షన్స్ మీరు ఇందాక చదవలేదు అంటే సో డైరెక్ట్లీ ఈ ఫార్ములా అన్న గుర్తుపెట్టుకోండి. ఈ సింబల్ని ఏం చదువుతారు అంటే గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ 0 to infinity e⁻x x⁻n-1 dx వేర్ n గ్రేటర్ దాన్ 0. హియర్ x మీన్స్ t, n మీన్స్ 3/2. సో ఆ విధంగా గామా ఆఫ్ 3/2గా రాశాను. గామా ఆఫ్ 3/2ని 1/2 + 1గా రాసుకోవచ్చు, బికాస్ యూ హ్యావ్ అనదర్ ఫార్ములా. ఇది ఫార్ములా ప్రాపర్టీస్లో వస్తుంది, గామా ఫంక్షన్స్ ప్రాపర్టీస్లో. గామా ఆఫ్ n+1 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ గామా n. n మీన్స్ ఇక్కడ 1/2. ఆ ఫార్ములా యూజ్ చేయాలనే ఉద్దేశంతోనే నేను 3/2ని 1/2 + 1గా రాశాను. సో 1/2 గామా ఆఫ్ 1/2, వేరాజ్ గామా ఆఫ్ 1/2 ఈజ్ √π. ఇదంతా √π అయిపోతుంది అని రాసిన తర్వాత 2 విల్ గెట్స్ క్యాన్సిల్. నేను చేసి చూపిస్తానమ్మా. 2 విల్ గెట్స్ క్యాన్సిల్. గామా 1/2 మీన్స్ √π కూడా క్యాన్సిల్ అయిన తర్వాత σ² ఈజ్ ద స్టాండ్, σ² ఈజ్ ద వేరియన్స్, σ² ఈజ్ ద వేరియన్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే.
Thank you.